హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మాక్ టెస్ట్లు ఎలా రాయాలి అనే దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో ఏదైతే మనకి ఏపీ సెట్ ఎగ్జామినేషన్స్ మీద మాక్ టెస్ట్లు ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి మనకి. సో ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్లు ఆల్రెడీ వెబ్సైట్స్లో అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఏంటంటే మాక్ టెస్ట్లు అంతలోకి మాక్ టెస్ట్లు అయితే మనం రాసుకోవచ్చు. చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకి ఒక టెస్ట్ లాగా సరిపోతుంది ఇది. జస్ట్ ఒక మాక్ టెస్ట్ రాశారంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ మాక్ టెస్ట్ అనేది ఎలా రాయాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. సో దానికోసం ముందుగా మీరు వెళ్ళి ఏపీఎస్సిహెచ్ఈ అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళి కొట్టండి. కొట్టిన తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ సైట్ ఏదైతే ఈ సైట్ ఉందో ఈ సైట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇలా వస్తుంది. ఇది 2020 సైట్. మళ్ళీ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్న 2020 సైట్ అని. సో ఇది 2020 సైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి మాక్ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మనకి. సో మీరు వెళ్ళి ఇక్కడ ఏదైతే ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మీరు మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏపీ పీజీ సెట్ 2020 అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీ ఎంసెట్ 2020, ఏపీ లా సెట్, ఏపీ ఈడీ సెట్, ఏపీ సెట్, ఏపీ ఐసెట్, ఏపీ పీజీ సెట్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళకి, ఏపీ పీఈ సెట్ వాళ్ళకి. సో ఇలా డిఫరెంట్ మాక్ టెస్ట్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ మీరైతే మాక్ టెస్ట్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఈ ఎంసెట్ ఓపెన్ చేస్తాను, మీకు ఒక క్లారిటీ ఐడియా. దీని మీద కొట్టంగానే మీకు ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంజనీరింగ్గా మీరు అగ్రికల్చర్ స్ట్రీమ్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేను అగ్రికల్చర్ స్ట్రీమ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో అగ్రికల్చర్ స్కీమ్ అని సెలెక్ట్ చేయగానే మీకు లోడ్ అవుతూ ఉంటుంది. సో లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది మీకు. సో లోడ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో నేను ఇక్కడైతే ఇంజనీరింగ్ అని ప్రెస్ చేశాను. సో దానికైతే ఒక పాపప్ అయితే అడుగుతుంది. సో మీకు పాపప్ అయితే ఇచ్చేసేయండి అక్కడ. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ సిస్టమ్ నేమ్ C001 అని. సో ఇక్కడ మీరు క్యాండిడేట్ నేమ్ ఇక్కడ మీ పేరు వస్తుందండి. మీరు ఎలా అయితే ఎగ్జామ్ రాస్తారో అలాగే ఉంటుంది ఈ సైట్ కూడా. సో ఇక్కడ మీ ఏదైతే మీకు నెంబర్ ఇస్తారు చూసారో ఆ నెంబర్ ఇక్కడ వస్తుంది మీకు. సో ఇక్కడ మీ పేరు వస్తుంది పూర్తి పేరు, ఇక్కడ ఏం ఎగ్జామ్ రాస్తున్నారు అని వస్తుంది. ఇక్కడ మీకు ఏమన్నా తేడా, మీకేమన్నా ఇక్కడ డౌట్స్ ఉంటే మీ ఇన్విజిలేటర్ని కనుక్కోండి అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఇన్ కేస్ ఎగ్జామ్ అయితే. సో ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఏం ఫిల్అప్ చేయొద్దండి. ఇక్కడ ఆల్రెడీ ఇన్విజిలేటర్స్ ఫిల్అప్ చేస్తారు ఎగ్జామ్లో, కానీ ఇక్కడ కూడా మీరు ఫిల్అప్ ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చారు. ఇది మాక్ టెస్ట్ కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ అని చెప్పి కొట్టేసేయచ్చు. కొట్టంగానే ఇలా మీకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఇక్కడ మీరు నార్మల్ ఎగ్జామ్లో అయితే మీకు ఇక్కడ ఫోటో వస్తుంది, మీ ఫోటో. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోమని టైం ఇస్తారు. ఒక 10-15 మినిట్స్ ముందు, 20 మినిట్స్ ముందు మీకు ఇది ఓపెన్ చేసి పెడతారు. సో మీరు ఇది చదువుకోండి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకి ఎంసెట్ తెలిసింది 180 మినిట్స్ ఉంటుందండి. సో ఇలా మీకు డిఫరెంట్గా అయితే ఇస్తారు. ఇక్కడ కౌంట్ అండ్ టైమర్ కూడా టాప్ రైట్ కార్నర్లో ఉంటుంది అని చూపిస్తాను నీకు నెక్స్ట్కి వెళ్ళి. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి మనకి. ఇక్కడ క్వశ్చన్ ప్యాలెట్లో చూసుకుంటే రైట్ సైడ్ స్క్రీన్ ఉంటుంది అంటున్నారు. అందులో స్టేటస్లు కనిపిస్తాయి అంట. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఏదైతే ఇక్కడ ఈ స్టేటస్ సింబల్స్ ఏదైతే ఉన్నాయో ఈ సింబల్స్ అక్కడ కనిపిస్తాయి. ఈ ప్రతి ఒక్క సింబల్కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు కంప్లీట్ చదువుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో తెలుగు, ఇంగ్లీష్ రెండు కలిపి ఉన్నాయి. మీకైతే ఇబ్బంది ఏమి ఉండదు. ప్రశాంతంగా మీరు అయితే చదువుకోవచ్చు అన్నిటికీ. సో ఇక్కడ డిఫరెంట్ నావిగేషన్ సిస్టమ్స్, నావిగేషన్ బటన్స్ ఉన్నాయి. టాప్ నావిగేషన్ బటన్ అండ్ బాటమ్ నావిగేషన్ బటన్స్, రైట్ లెఫ్ట్ నావిగేషన్ బటన్స్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ అంతా మీరు చదువుకున్న తర్వాత సో ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్స్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యూ కెన్ షఫుల్ బిట్వీన్ సబ్జెక్ట్స్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అదేంటో నేను చూపిస్తాను మీకు వెళ్ళిన తర్వాత. ఇక్కడ మీకు అంతా చదువుకున్న తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఉన్నారు. సో ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్టే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు అయితే మనకు వస్తాయి అంటున్నారు. సో మనకు తెలిసింది ఆల్రెడీ నేను ఎంసెట్ ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చేస్తున్నాను. ఆ వీడియో చూడకపోతే ఐ బటన్లో ఇస్తాను, ఐ కార్డులో ఇస్తాను, మీరు చూడండి. లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. చూసిన తర్వాత ఒకసారి ఎగ్జామ్ కూడా ట్రై చేయండి, ఈజీగానే ఉండొచ్చు. మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎగ్జామ్స్. సో ఇక్కడ మీరు అంతా చదివిన తర్వాత ఓకే అనిపించింది అనుకోండి, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఎక్కడ లేదు చూసారా, ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఐ హ్యావ్ రీడన్ ఆల్ ది అండర్స్టూడ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి కొట్టి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పి కొట్టండి. అని అనగానే ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు క్వశ్చన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇదంతా మాక్ టెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఇందాకైతే వాళ్ళు రైట్ టు సింబల్ స్టేటస్ అన్నారు కదా, ఇది ఫ్రెండ్స్ అవి. సో ఇక్కడ మీరు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కొట్టేసి ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ కింద ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఈ ఆన్సర్ కొట్టేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఒక ఆన్సర్ కింద పడిపోతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ చేంజ్ అవ్వచ్చు క్వశ్చన్ టు క్వశ్చన్ పేపర్కి. సో ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్లో ఉన్నాను. సో దీన్ని తీసుకెళ్ళి నేను ఫిజిక్స్లోకి డైరెక్ట్గా
ఫస్ట్ ఎగ్జామ్ ఫిజిక్స్ రాయొచ్చు, లేకపోతే ఫస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ రాసుకున్న తర్వాత నేను ఫిజిక్స్ తర్వాత మ్యాథమెటిక్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు షిఫ్ట్ అయితే అవ్వచ్చు, ఒక ఎగ్జామ్ పేపర్ నుంచి ఇంకొక ఎగ్జామ్ పేపర్కి షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్గా అయితే మీరు వేరే క్వశ్చన్కి వెళ్ళచ్చు. 6th క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే 2 నాట్ ఆన్సర్డ్, 78 నాట్ విజిటెడ్ అని అలా వస్తుంది చూసారా. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఇక్కడ ఎన్ని నాట్ విజిటెడ్. సో ఇవన్నీ ఇక్కడ మీరు డైరెక్ట్గా వేరే క్వశ్చన్ కూడా వెళ్ళొచ్చండి. సో ఇక్కడ నేను 23 ఇక్కడ చూసారా నాట్ ఆన్సర్డ్లోకి వెళ్ళిపోయింది, 22కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ఏ క్వశ్చన్కైనా ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు. ఇలా మీరు ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ కొట్టి C1 నెక్స్ట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్సర్ అనేది పడిపోతుంది. ఇక్కడ మీరు జూమ్ అనే ఆప్షన్ చూసుకోవచ్చు. ఇన్ కేస్ క్వశ్చన్ కనిపించకపోతే మీరు జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక టైం డిస్ప్లే అవుతుంది చూసుకోండి 180 మినిట్స్ స్టార్ట్ అయిన తర్వాత. సో ఇన్ కేస్ మిడిల్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలంటే ఇన్స్ట్రక్షన్ ట్యాబ్ కూడా ఇక్కడ ఉందండి. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ మీద కొట్టంగానే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇలా వస్తాయి. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ వస్తాయి, ఏదైతే ముందు చదువుకున్నాయో అవన్నీ మళ్ళీ వస్తాయి. సో ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ చూసుకోవాలంటే క్వశ్చన్ పేపర్ కూడా వస్తుంది మీకు. సో ఇలా అయితే మీరు ఒక ఎగ్జామినేషన్ అనేది నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అని కొట్టానంటే క్లియర్ కొట్టేస్తే మీకు క్లియర్ అయిపోతుంది ఇక్కడ రెస్పాన్స్. ఇక్కడ ఏదైతే నేను -1 కొట్టాను, సో ఇప్పుడు నాకు ఇది వద్దు, నాకు క్లియర్ కొట్టాలంటే క్లియర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అది పోతుంది. సో ఇక్కడ మీరు వేరే చూస్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు ఎగ్జామ్ అనేది ఇలా రాస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఈ ఎగ్జామినేషన్ని. సో ఇది ఒకసారి నేను వెబ్సైట్లో లింక్ని డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకసారి ట్రై అయితే చేయండి ఎగ్జామ్ని. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది పాత వెబ్సైట్స్ అయినా సరే మీకు ఒక ఐడియా అనేది వస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఇది మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి ఎగ్జామినేషన్స్ని. మీ ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి ట్రై చేయండి. సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.